ప్రజా ఆరోగ్యమే దేశాభ్యుదయంగా భావిస్తూ ప్రభుత్వం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు మహిళలకు క్యాన్సర్ తదితర వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పేద మధ్యతరగతి వర్గాల మహిళలకు క్యాన్సర్ తదితర వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షల రూపంలో ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు సిహెచ్సి పిహెచ్సిలలో మరియు సచివాలయాల పరిధిలోని ప్రతి వెల్నెస్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు మహిళలను చైతన్యవంతం చేసి ఈ వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందించి ఆశీర్వదించారు. తదుపరి ప్రభుత్వాసుపత్రిలో నిర్మాణంలో ఉన్న డయాలసిస్ సెంటర్ను పరిశీలించిన ఆయన ఆ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ దాతలు కూడా చూసా దాతలో లేదా ఏదో రకమైన ఈ షెల్టర్ కూడా తక్షణం మొదలు పెట్టేలాగా చర్యలు తీసుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తాం. పూర్వస్థాయికి తేవాలంటే అప్పుడున్న ఓపీ కానీ, అప్పుడున్న ఆపరేషన్స్ కానీ, అప్పుడున్న డెలివరీస్ కానీ అవన్నీ పెరగాలి. ఒక్కసారి రేజియన్ హాస్పిటల్ మళ్ళీ పరకేసింది. దీన్ని మళ్ళా మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది దానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన కృషి నా వంతులో నేను సహకరిస్తాను. వైద్య సిబ్బంది కూడా వాళ్ళు కూడా దీన్ని మళ్ళా పూర్వస్థాయి చేయడానికి కృషి చేస్తున్నారు, ఉన్నవాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఇంకా చాలా మంది రావాలి. డ్రైనేజ్ సిస్టమ్ మెరుగైపోయింది కదా ఎండో చెప్పినట్టుగా. మన గత మీటింగ్ లో అనుకున్నాం డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుందని డాక్టర్ గారు చెప్తే నేను ఎండోవర్ గారికి చెప్పడం జరిగింది. మండలం టెస్టులు చేసుకునేలాగా ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. జనవరి 22 తారీఖున హెచ్డిఎస్ కూడా చెప్పారు. మొత్తం బాగు చేస్తున్నాం.